హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను హైదరాబాద్లో హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉండే బొటానికల్ గార్డెన్ని మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట. దీని ఎంట్రీ ఫీజు ఎంత, ఇది ఎక్కడ ఉంది, అండ్ అలాగే ఇందులో ఏ ఏ థీమ్ పార్క్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం బొటానికల్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం ఎంట్రీ ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో పర్ హెడ్ 40 రూపీస్ ఉంటుంది ఇది ఎంట్రీ ఫీ. సో మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వచ్చు. దీని టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అనమాట. మనకున్న ఈ బిజీ లైఫ్లో ఎవ్రీడే వెళ్ళి అక్కడ మనం టైం స్పెండ్ చేయలేకపోయినా, వాక్ చేయలేకపోయినా, అట్లీస్ట్ మేమైతే వీలు దొరికినప్పుడు ఏదైనా ఒక వీకెండ్లో సాటర్డే కానీ సండే కానీ వెళ్ళి అక్కడ వాక్ చేయడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇది హైదరాబాద్లో హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న దీన్ని అటవీ శాఖ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారనమాట, డెవలప్ చేస్తున్నారు. సో అందుకనేసి ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ కానీ థీమ్ పార్క్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ వాకర్స్ పాస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వీటికి ఆన్లైన్లో మనము బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను అఫీషియల్ బొటానికల్ గార్డెన్ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనం ఎప్పుడు ఉండే ఈ బిజీ లైఫ్లో మనకి టైం స్పెండ్ చేసి మన గురించి మనం ఆలోచించడానికి మనకి టైం దొరకదనమాట. సో అట్లీస్ట్ మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఒక వాక్ కానీ లేదు అంటే గార్డెన్లో టైం స్పెండ్ చేయడం కానీ చాలా అంటే చాలా నెసెసరీ అనమాట ఇప్పుడున్న బిజీ లైఫ్లో. సో ఇక్కడున్న బుద్ధుడు చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా కనపడుతున్నాడు. ఇక్కడ మనం కూర్చొని ఒక మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, ఒక 10 to 15 minutes. మనకి అంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పక్షుల కిలకిల రావాలు వినపడుతూ ఉంటాయి కదా. అండ్ అలాగే మనం వాక్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్న చెట్లు కూడా మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. మనం వాక్ చేస్తూ ఉంటే కిడ్స్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్ పార్క్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం బొటానికల్ గార్డెన్కి ఎంట్రీ ఫీ పే చేసినా కూడా చిన్నపిల్లల ఈ థీమ్ పార్క్ని యూజ్ చేసుకోవాలి అంటే మనం డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీకి డిఫరెంట్ ఫీజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, జిప్ లైన్, స్కై సైక్లింగ్, ఆర్చరీ అండ్ అలాగే కమాండో నెట్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్నపిల్లల కోసం. ఇవి కొంచెం అడ్వెంచరస్గా ఉంటాయి, పిల్లలు అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. పార్క్లో వాక్ చేసినట్టు ఉంటుంది అండ్ అలాగే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ని యూజ్ చేస్తే సో వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడున్న డిఫరెంట్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో సో ఆద్విక్ అయితే కమాండోనే ట్రై చేస్తున్నాడు అనమాట. సో వెళ్తున్నాడు, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, బట్ కానీ సగం వెళ్ళేసరికి తనకి భయం వేసింది. సో ఇంకా లేదు నేను వచ్చేస్తాను, నాకు ఇంకా భయం వేస్తుంది అని చెప్పేసి హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అనమాట. వచ్చేస్తున్నాడు కిందికి. తప్పకుండా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ ఒకసారి మీరు కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి పిల్లల్ని. ఇంకా ఈ థీమ్ పార్క్సే కాకుండా అడ్వెంచరస్ స్పోర్ట్సే కాకుండా మొత్తం చుట్టూ పచ్చదనంతో నిండిపోయిందనమాట. సో ఈ వర్షాకాలంలో తప్పకుండా బొటానికల్ గార్డెన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఎంత గ్రీన్గా కనపడుతుందో మొత్తం అంతా. ఈ వర్షాలకి ఎక్కడ చూసిన పచ్చదనంతో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్తో బొటానికల్ గార్డెన్ అయితే చాలా అందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట ఈ వాక్. ఈ బొటానికల్ గార్డెన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొక్కలు అండ్ అలాగే పక్షులే కాకుండా ఇక్కడ చాలా నెమళ్ళు కూడా ఉన్నాయన్నమాట. వాక్ చేసే వాళ్ళకి చుట్టూ మన వాకర్స్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ వాకర్స్ ట్రాక్ మధ్యలో ఉన్న ప్లేస్లో ఈ నెమళ్ళు అనేవి ఉంటాయి. ఈ నెమళ్ళు చేసే సౌండ్ కానీ చాలా ఆహ్లాదంగా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఈ రైనీ సీజన్లో తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో గ్రీనరీలో అండ్ అలాగే నేచర్తో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. See you again in the another video. Until then, bye. Stay tuned to the channel for more videos like this.